యో అటుపోయి నిలబడండి, అటుపోయి నిలబడండి. వీళ్ళు ముగ్గురు ఎస్సులే. ఈయన సత్యబాబు ఎస్సు, ఆయన సాల్మన్ ఎస్సు, ఈయనేమో సామ్యాలు ఎస్సు. ముగ్గురు ఎస్సులే. కనుక సామ్యాలు ఇక్కడికి, అక్కడికి సాల్మను, తర్వాత మనోడు సత్యబాబు అచ్చంపేట. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. బలమైన సేవను వాళ్ళు ఎక్కడున్నా కూడా జరిగించేటట్లుగా చేయాలి. దేవుని సేవకులు ఇక్కడ చూడు, ఇక్కడ చూడంటే సరిగా చూడమని నెమ్మదిగా ఉండవు కదా. అయితే ఇప్పుడు వారు వెళ్ళే స్థలాల్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఏమీ పట్టించుకోకూడదు. ముందు పోయి 2-3 నెలలు ఎవరెట్లా ఆత్మీయంగా ఉన్నారా లేదా గ్రహించి, అంతేగాని మన దగ్గరకు వచ్చి ప్రైజ్లాడన్నా, నువ్వు వచ్చినావు మాకెంత సంతోషమన్నా, నువ్వు రావాలని ప్రార్థన చేస్తున్నామన్నా, నీ అంత పాటగాడు లేడన్నా, నీ అంత అడ్మినిస్ట్రేషన్ లేదు, ఇవన్నీ పొగుడుతానే వచ్చే వారం పాటలకు లేపారు. అర్థమైందా? వర్తమానానికి బల్లకు అట్లా లేపొద్దండి. నేను ఎక్కడున్నా కూడా నాతో ఉన్నటువంటి పెద్దలతో కలిసి ప్రార్థన చేయకుండా, ఏక మనసు లేకుండా ఎవరిని దేనికి లేపను నేను. ఎందుకంటే ఒక్కోసారి లేపుతాము, తర్వాత చమ్మ వీడినట్టు లేపినామన్నా, పెద్ద పనికి మాలినోడన్నా, ఊరంతా చెప్తుందన్నా వేస్ట్ గాడని అంటారు. అప్పుడు మా సిగ్గుపోతుంది. అట్లే కాదు, దే హ్యావ్ టు అబ్జర్వ్ స్లోలీ, కేర్ఫుల్లీ. ప్రభు సహాయం చేస్తాడు. అలాగే నా వారి కొరకు ప్రార్థన చేస్తాం.